హాయ్ ఎవరివన్, నేను మీ పవర్ని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీపీకే షార్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. కంటెంట్ ఈస్ అవర్స్, ఎంటర్టైన్మెంట్ ఈస్ యువర్స్. అండ్ చాలా రోజుల తర్వాత ఫేస్ టు ఫేస్ కలుస్తున్నాం మనం. సో ఎనీవే, ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పటి వరకు అయితే అదే ఇంతకుముందు కూడా మీకు వీడియో చెప్పాను. సో నేను డైరెక్ట్గా వీడియోస్ చేయలేకపోయినా, బట్ ఇప్పటి నుంచి కొంచెం కంటిన్యూస్గా మీతో టచ్లో ఉండడానికి ట్రై చేస్తాను. ఎనీవే, ఈరోజు మన రివ్యూ పొన్ మ్యాన్. ఇది ఒక మలయాళం మూవీ అండి. పొన్ మ్యాన్ అంటే ద గోల్డ్ మ్యాన్ అని మీనింగ్. ద మ్యాన్ విత్ డీల్స్ విత్ గోల్డ్. సో గోల్డ్తో డీల్ చేసే అంటే ఒక గోల్డ్ సేల్స్ ఏజెంట్ గురించి ఈ మూవీ అండి. సింపుల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే స్టోరీ ప్లాట్, మన తెలుగులో ఒక స్టోరీ ప్లాట్ అంటే దానికి ఒక పెద్ద సెటప్ అండ్ హీరో ఫ్లాష్ బ్యాక్ అండ్ హీరోయిన్కో ఫ్లాష్ బ్యాక్, విలను, ఇలా మనం కొంత ఆలోచిస్తున్నాం. తెలుగు టాలీవుడ్ రేంజ్లో స్టోరీస్ కొన్ని ఇంచుమించు ఇలానే ఉంటున్నాయి. కానీ మలయాళంలో స్పెషల్ ఏంటంటే ఒక చిన్న పాయింట్ జనరల్గా మన మధ్య బంధువుల మధ్య కానీ లేదా ఫ్రెండ్స్ మధ్యలో కానీ ఒక చిన్న పాయింట్ని దే ఆర్ డెవలప్డ్ యాజ్ ఎ స్టోరీ. ఒక స్టోరీగా డెవలప్ చేస్తానండి ఒక చిన్న సీన్ని. మనం దేన్నైతే ఒక 2-3 సీన్లకి దాన్ని కన్ఫైన్ చేస్తామో అటువంటి పాయింట్ని వాళ్ళు 2.5 గంట మూవీకి ఆ పాయింట్ని యూజ్ చేసుకుంటారు. సో అటువంటి పాయింటే ఈ మూవీలో కూడా. ఆ పాయింట్ ఏంటంటే ఒక 12 సవర్ల బంగారం కోసం ఒక యువకుడు ఒక ఫ్యామిలీతో చేసే పోరాటమే. తనకు రావాల్సిన 12 సవర్ల బంగారం కోసం ఆ యువకుడు ఆ ఫ్యామిలీతో ఎలా పోరాటం చేశాడు, ఆఖరికి ఆ 12 సవర్ల బంగారాన్ని దక్కించుకున్నా లేదా అనేదే ఇక్కడ పాయింట్. మరి ఏంటి ఈ 12 సవర్ల బంగారం మ్యాటర్ ఏంటి అనేది జస్ట్ చిన్న ప్లాట్లోకి వస్తే, మెయిన్గా ప్లాట్ చెప్పుకునే దానికంటే ముందు ఈ పొన్ మ్యాన్ సినిమాలో మెయిన్ ఆర్టిస్ట్ ఎవరు? ఫస్ట్ బాసిల్ జోసెఫ్. సో బాసిల్ జోసెఫ్ అంటే ఓటీటీ చూసే వాళ్ళందరికీ తను బాగానే సుపరిచయం. బాసిల్ జోసెఫ్ అండ్ చాలా క్లాసీగా, చాలా నీట్గా, మంచిగా చేస్తాడు. అండ్ ఎక్కువ యాక్షన్, దీని జోలికి పోడు. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ ఎక్కువ చేస్తుంటాడు. అండ్ నెక్స్ట్ లిజోమోల్ జోస్. లిజోమోల్ జోస్ తను ఈ మూవీలో ఒక ఫిమేల్ లీడ్గా యాక్ట్ చేసింది. అండ్ అంటే ఈ మూవీలో హీరోలు హీరోయిన్లు పాటలు అవన్నీ లేవు, జస్ట్ ఒక ఆన్ గోయింగ్ స్టోరీ మాత్రమే. లిజోమోల్ జోస్ అండ్ అఫ్ కోర్స్ సాజిన్ గోపు ఒక నెగిటివ్ క్యారెక్టర్లో చేశాడు. అండ్ ఆనంద్, ఈ ఆనంద్ అనే క్యారెక్టర్, ఆనంద్ మన్మథ్ అనే క్యారెక్టర్, లిజోమోల్ జోస్ అనే తనకి స్టెఫీ అనే క్యారెక్టర్ ఉంది. సో ఆ క్యారెక్టర్కి అన్నగా యాక్ట్ చేశాడు. వీళ్ళు మెయిన్గా మనం చెప్పుకోవాల్సిన ఈ మూవీలో క్యారెక్టర్స్. అండ్ ఈ బాసిల్ జోసెఫ్ క్యారెక్టర్ నేమ్ ఏంటంటే పిపి అజేష్. ఎందుకంటే మూవీలో చాలాసార్లు చెప్తాను పిపి అజేష్ అనే పేరు మనకు బాగా గుర్తుండిపోతుంది. సో ఈ పిపి అజేష్ చేసే పని ఏంటంటే, సో ప్లాట్కి వస్తే జనరల్గా ఇది మనం మ్యాక్సిమం ఎక్కడ టచ్ చేయలేదు, కానీ భలే పాయింట్ అనిపిస్తుంది మనకు కూడా. కొన్ని పూర్ ఫ్యామిలీస్ మంచి సంబంధం దొరికినప్పుడు ఎలాగైనా చెయ్యాలి అనుకున్నప్పుడు వాళ్ళు కొంచెం బంగారం ఎక్కువ అడతారు. అఫ్ కోర్స్ ఈ మూవీ ఇండైరెక్ట్ గానే సపోజ్ 12 సవర్ల బంగారం కోసం ఒక పోరాటం అలాగా చూపిస్తూ ఇండైరెక్ట్ గా సొసైటల్ ఇష్యూస్, మెయిన్ గా డౌరీ అండ్ గోల్డ్ వేసుకుంటే ఒక అమ్మాయికి సమాజంలో ఎంత విలువిస్తారు, అదే గోల్డ్ లేకపోతే ఎలా వెటకారంగా మాట్లాడతారు అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చూపించారు. అండ్ వాళ్ళ పూర్ ఫ్యామిలీకి బంగారం ఎక్కువ పెట్టాల్సి వచ్చినప్పుడు అరే మంచి సంబంధమే పెడితే సరిపోతాని వాళ్ళు బాధపడుతుంటారు, కానీ ఆ బంగారం కొనే డబ్బు మాత్రం వాళ్ళ దగ్గర ఉండదు. ఇటువంటి ఫ్యామిలీస్కి మన హీరో బాసిల్ జోసెఫ్, హీరో అనకూడదు ఎందుకంటే దీంట్లో హీరో లేరు, విలన్ లేరు, అన్ని పాత్రలు మాత్రమే అండ్ సిచ్యువేషన్ అండ్ స్టోరీ మాత్రమే ఈ మూవీలో. హీరోలు విలన్ అనేవాళ్ళు ఎవరు లేరు. సో వాళ్ళకి తను ఏం చేస్తా అంటే ఈ గోల్డ్ని వాళ్ళకి ఎంత కావాలో అంత గోల్డ్ని వాళ్ళకి అప్పిచ్చినట్టు ఇస్తాడు. అండ్ కానీ పెళ్లి తర్వాత, పెళ్లి అంటే మన చదింపులు వస్తాయి కదా, ఆ చదింపులు వచ్చిన డబ్బు తీసుకొని మళ్ళీ ఆ గోల్డ్కి ఎంత అవుతుందో ఆ డబ్బు మొత్తం తను తీసేసుకుంటాడు వెంటనే, అంటే 2-3 రోజులు. సో ఈ 2-3 రోజులు గోల్డ్ తను వాళ్ళకి అప్పుగా అడ్వాన్స్గా ఇస్తాడు. సో ఇలా ఇటువంటి ఒక బిజినెస్ చేస్తుంటాడు గోల్డ్ సేల్స్ ఏజెంట్. సో తను ఇలా చేసినప్పుడు ఒక ఫ్యామిలీకి, ఆ ఫ్యామిలీకి స్టెఫీ అదే లిజోమోల్ జోస్ ఫ్యామిలీకి పెళ్లికి తను 25 సవర్ల బంగారం అప్పుగా ఇస్తాడు. అండ్ చదివింపుల తర్వాత ఆ చదివింపుల దాకా అక్కడే ఉంటాడు తను.
ఆ చదివింపులు వచ్చిన ఆ డబ్బు మొత్తం నాకు ఇచ్చేయాలని చెప్తాడు. సో అగ్రిమెంట్ అయిపోతుంది. కానీ వాళ్ళ బ్యాడ్ లక్, ఆ ఫ్యామిలీ బ్యాడ్ లక్, ఆ చదివింపుల్లో అంత డబ్బులు రావు. ఎక్కువ మంది రాకపోవడం వల్ల వాళ్ళు కేవలం 13 సవర్లకు మాత్రమే ఆ డబ్బు, అంత డబ్బు వస్తుంది చదివింపుల్లో. సో అది మాత్రం ఇస్తారు. కానీ తనకి రావాల్సిన రిమైనింగ్ 12 సవర్ల బంగారం అడుగుతాడు. కానీ తను ఆ టైంకి ఆ అత్తగారింటికి వెళ్ళిపోవడం వల్ల అక్కడ ఉండే వాళ్ళ హస్బెండ్, స్టెఫీ వాళ్ళ హస్బెండ్, తను ఈ బంగారం కోసమే ఈ పెళ్లి చేస్తున్నాడు. ఆ బంగారం ఉంటే ఆ బంగారం పెట్టి తన బిజినెస్ గాని, తన అప్పులు గాని, తన చెల్లెళ్ళకి పెళ్లి గాని ఇవన్నీ చేయించడం ప్లానింగ్ ఉంటుంది. సో బంగారం మళ్ళీ తిరిగి ఇచ్చే పొజిషన్లో తను ఉండడు. ఇవ్వడం ఇష్టం లేదు. సో ఇటువంటి పొజిషన్లో మన హీరో బాసిల్ జోసెఫ్ ఏం చేశాడు, ఆ బంగారాన్ని ఎలా తెచ్చుకున్నాడు, తనకి ఎవరు సపోర్ట్ చేశారు, ఎవరు అపోజ్ అయ్యారు అనేది రిమైనింగ్ స్టోరీ. చాలా ఎంగేజింగ్ గా ఉంది, చాలా కొత్తగా ఉంది. అండ్ స్క్రిప్ట్ కూడా, స్క్రీన్ ప్లే కూడా మనకి ఎక్కడ బోర్ అనిపించదు, అలా అలా వెళ్ళిపోతుంది. అండ్ దానికంటే ముందు ఈ మూవీలో మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది లొకేషన్స్. మలయాళంలో పెద్ద అసెట్, పాజిటివ్ అసెట్ ఏంటంటే నేటివిటీ. వాళ్ళ దగ్గర ఉన్న లొకేషన్స్ ఎంత అందంగా చూపించాలో అంత అందంగా చూపిస్తారు. ఈ మూవీలో కూడా స్టార్టింగ్ లో కొల్లం సంబంధించిన లొకేషన్స్ అన్ని చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. ఒక సాంగ్ మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ లో సాంగ్ లో మొత్తం ఆ లొకేషన్స్, ఏరియాస్ అన్ని చూపిస్తారు మనకి. చూస్తేనే మనకి ఏమనిపిస్తుంది, అరే ఈ ఏరియా బాగుంది పోదాం అనే ఫీలింగ్ వస్తుంది. అంత బాగా డిజైన్ చేశారు లొకేషన్స్. సో ఈ లొకేషన్స్, ఆ ఈ నేటివిటీ చూస్తేనే మనకి ఒక రకమైన ఆ ఫీలింగ్ వస్తుంది. మన ప్రాబ్లం ఏంటంటే టాలీవుడ్ లో ఈ నేటివిటీ మీద ఎక్కువ బేస్ చేయవు. కానీ మలయాళంలో మాత్రం వాళ్ళు నేటివిటీ మాత్రమే బేస్ చేస్తారు. ఎక్కడెక్కడికో ఇటలీలకి, జర్మనీలకి, ఆస్ట్రేలియాకి పోవాల్సిన అవసరం లేదు. మొత్తం మా కేరళలో ఉంది అనే ఫీలింగ్ వాళ్ళు తీసుకొస్తారు. సో ఎనీవే మూవీ పరంగా చూస్తే, అండ్ ఈ మూవీ డైరెక్టర్ జ్యోతిష్ శంకర్. సో ఆల్రెడీ ఇంతకుముందు చాలా హిట్ మూవీస్, కుంభలంగి నైట్స్ అనే మూవీ తీస్తున్నాడు, చాలా బాగుంటుంది మూవీ అది. సో జ్యోతిష్ శంకర్. ఇది యాక్చువల్గా ఒక నవల ఆధారంగా తీసుకున్న స్టోరీ యాక్చువల్గా చెప్పాలంటే. సో ఎనీవే దాన్ని బాగా రాశారు, డైలాగ్స్ అన్ని, సిచ్యువేషన్స్, ఇంకా యాజ్ యూజువల్ గా తెలుగు డబ్బింగ్ కూడా చాలా యాప్ట్ గా సరిపోయింది. మరి ఈ మధ్య మలయాళ మూవీస్ ఏదైనా సరే తెలుగులో డబ్ వస్తుందంటే చాలా జాగ్రత్తగా తెలుగులో డబ్ చేస్తున్నారు. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ చాలా ఎక్కువయ్యారు మలయాళ మూవీస్ కి ఓటీటీలో అని ఒక పాయింట్ వాళ్ళకి స్ట్రైక్ అయింది మలయాళ ఇండస్ట్రీకి. సో మనం కూడా డబ్బింగ్ తీసుకునేప్పుడు డబ్బింగ్ కూడా చాలా యాప్ట్ గా తీసుకుంటున్నాం, తెలుగు డబ్బింగ్ కూడా. సో తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. అండ్ ఇట్ ఈస్ 2 hours 7 minutes అండ్ ఎంగేజబుల్ ఫిల్మ్. అండ్ కంపల్సరీగా మీరు కూడా చూడొచ్చు. యాక్చువల్లీ ఇది డైరెక్ట్ ఓటీటీ ఏం కాదు, ఆల్రెడీ January 30 థియేటర్స్ రిలీజ్ అయింది అండ్ 11 crores కలెక్ట్ చేసింది మూవీ అండ్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు అది మనకి ఓటీటీలో వచ్చింది ఎస్టర్డే. సో మీరు ఈ సాటర్డే సండేకి మీకు టైం ఉంటే చూడగలిగితే ఈ మూవీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. ఇదండి ఈ మూవీ గురించి. అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe. Thank you. This is Pawan signing off. Bye.